అలా సరేలే ఇదే ఉంది. చూస్తాను కదా చేస్తా అంటే బ్లూ షేడ్ తెచ్చి పెట్టి కావాల్సిన తీసుకోండి. జై వాసవి. ఈ బద్దు నవరాత్రి 6వ దినము రైట్. సో ఈ బద్దు ఫస్ట్ టైం ఇన్ ఫేస్బుక్ పేజ్ లా 38 జనాలు 38 ముత్తైదులు రైట్. ఈ బద్దు అట్ ఎ టైం మీ ముందర లలిత శాస్త్రనామము చాంట్ చేసేకి వచ్చిండారు. చాలా సంతోషం అయితా ఉంది. ఏవిఎల్జీలా మనము ఫన్ చూసి, ఏవిఎల్జీలా మనం హెల్త్ రిలేటెడ్ చూసి, ఏవిఎల్జీలా మనం కుకింగ్ రిలేటెడ్ చూసి, ఏవిఎల్జీలా మనము డాన్సింగ్ చూసి, ఏవిఎల్జీలా మార్కెట్ డే చూసి, హో బై గాడ్స్ ఎంతో చూసేస్తాను. ఏవిఎల్జీ ఇస్ ఎ బండల్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం కదా. సో ఏవిఎల్జీలా ఇంతంతా అయితా ఉంది. ఈ నవరాత్రిలో ఏమేమైంది అంటే దేవి మహాత్మ్య చదువుతుంది. ఈ నవరాత్రిలో మనము ఆయా కలర్స్ దేవునికి యావది ఇష్టమో అది 6 to 9 అందరూ మనము పోస్ట్ చేస్తున్నాము. ఈ నవరాత్రిలా బొమ్మల కొలువు అంటారు కదా. సో అందుకే పపెట్ షో కూడా నడుస్తా ఉంది. రామాయణం ఎట్లా అయితా ఉంది అని కిడ్స్ కంతా. ఎలా అంటే దసరా, నేను చిన్నప్పుడు దసరాలో ఏమైతా ఉండే అంటే మేము దాండియా ఎత్తుకొని కోలాటం అంటారు, కోలాట అంటారు కన్నడలో. సో మేము ఏం చేస్తా ఉంటాం అంటే మాకి ఒక 7-8 జనాలు ఫ్రెండ్స్ ఉంటా ఉండ్రు. 7-8 జనాలు ఫ్రెండ్స్ ఉంటా ఉండ్రి. మేము దాండియా ఎత్తుకొని ప్రతి ఒక్కరింటికి పోతా ఉంటామి. దసరా బొమ్మలు ఎక్కడెక్కడ కూర్చోపెడతా ఉంటారు అక్కడ పోయి మేము డాన్స్ ఆడుతా ఉంటుంది. నాకు ఇప్పుడు కూడా గ్యాప్ ఉంది. గల్లు గల్లెనుతా గెజ్జే గల్లు దింత ఆ పాటకి డాన్స్ నాకు ఇప్పుడు కూడా ఎంత సంతోషం అవుతుందో ఇప్పుడు కూడా దాండియా చూస్తా ఉంటే. సో ఒక్కొక్క రీజన్ లో ఒక్కొక్క దాండియా స్పెషల్ ఉంది. నార్త్ ఇండియాలో దీన్ని గర్బా అంటారు. మన సౌత్ లా మనం ఏమంటాము అంటే కోలాటం అంటారు రైట్. సో వాసవాంబ తల్లికి కోలాటం డాన్స్ అంటే చాలా చాలా ఇష్టము. మనం ఎప్పుడు ప్రతి వాసవి జయంతికి కోలాటం కంపల్సరీ ఉంటుంది. నేను నా చైల్డ్హుడ్ గురించి మీకు చెప్తా ఉంటాయి కదా. ఏమి అంటే మేము ప్రతి ఇంటికి పోతా ఉంటుంది. డాన్స్ అయిన తక్షణ చిన్ని చిన్ని దోశలు, మాకి చాక్లెట్లు, బిస్కెట్లు అంతా ఇస్తా ఉండ్రి. మాకి అప్పుడు బొమ్మల కొలువు అంటే మాకి అర్థమవుతా ఉండే, వాళ్ళు ఏమో ఇస్తారు కదా అని మాకి తెలుస్తా ఉండే రైట్. సో చిన్ని చిన్ని దోశలు అయిన తక్షణ నాకు కృష్ణ జ్ఞాపకం వస్తాడు. మన ఇంట్లో ఇప్పుడు కూడా చిన్ని దోశలు పోయాలంట కంపల్సరీ, ఎందుకంటే కృష్ణుడు వస్తాడంట. సో ఇది నాకు అప్పుడు ఎవరో చెప్పింది, నేను మీ దగ్గర షేర్ చేసుకోవాలనిపించే. ఎస్, లలితా శాస్త్రనామ ఈ బద్దు 38 జనాలు ఈ లాక్డౌన్ టైంలో, ఈ కోవిడ్ టైంలో మనము దేశాలకు పోయేకయ్యలేదు. ఈ బద్దు మా ఇంట్లో 38 జనాలు ముత్తైదులు వచ్చి లలితా శాస్త్రనామ చాంట్ చేస్తా ఉండారు. అదే కాకుండా ఇక్కడ ఎవరెవరు 38 జనాలు ఉండారు, వాళ్ళ ఇంట్లో కూడా 38 జనాలు ఉండారు అని అనిపిస్తా ఉంది. ఎస్, ఇప్పుడు దీనికంతా సృష్టికర్తలు ఎవరు అంటే మా నాగరాజు గురుజీ. నాగరాజు గురుజీ గారి గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ అండి. వాళ్ళ మాటల్లో నేను చెప్తాను ఇప్పుడు. ఓం సద్గురు బే నమః. వాళ్ళు ఎప్పుడు ఇట్లా స్టార్ట్ చేసేది, నేను అట్లే ಸ್ಟಾರ್ಟ್ చేసి. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರಗಳು. ಮೊಟ್ಟಮೊದಲು ನನ್ನ ಪ್ರಾತಃ ಸ್ಮರಣೀಯರು ನನ್ನ ಆಧ್ಯಾತ್ಮ ಗುರುಗಳು ಆದ ಮಹೋಪಾಧ್ಯಾಯ ವಿದ್ವಾನ್ ಕೆ.ಜಿ. ಸುಬ್ರಶರ್ಮರವರಿಗೆ ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರಗಳನ್ನು ಸಮರ್ಪಿಸುತ್ತೇನೆ. ನಾನು ತೆಲಕುಲ ನಾಗರಾಜು. ಈ ಹಿಂದೆ ಸುಮಾರು 55 ವರ್ಷಗಳಿಂದ ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారವನ್ನು రాణి నావల్టీస్. సో మీరు అవినిరుడికి పోతే రాణి నావల్టీస్ ఎక్కడ అని అడిగితే మీకు అందరూ చెప్తారు, బట్ ఇప్పుడు లేదండి. ఫ్రమ్ పాస్ట్
25 years నుంచి ಅಂಕಲ್ ఉండాರಂట. మనమంతా ఇప్పుడు చూస్తాం ಇಮಿಟೇಷನ್ ಜ್ಯುವೆಲರ್ಸ್ ಅಂತೆ. ಅಂಕಲ್ ಮೊದಲೇ చూసేಸಿದ್ದಾರೆ మన ಗುರೂಜಿ. ಎಂಬ ಹೆಸರಿನಲ್ಲಿ ವ್ಯವಹಾರ ನಡೆಸುತ್ತಿದ್ದೆ. ನಾನು ಸುಮಾರು 50 ವರ್ಷಗಳಿಂದಲೂ ನನ್ನ ಸದ್ಗುರುಗಳ ಉಪದೇಶಗಳನ್ನು ಶ್ರವಣ ಮಾಡುತ್ತಾ ಬಂದಿದ್ದೆ. ಅದರಿಂದ ಭಗವದ್ಗೀತೆ, ಉಪನಿಷತ್ತುಗಳು, ಬ್ರಹ್ಮಸೂತ್ರಗಳು ಮೊದಲಾದವುಗಳು ಉಪದೇಶಗಳನ್ನು ಶ್ರವಣ ಮಾಡುತ್ತಿದ್ದೇನೆ. ಸುಮಾರು 2 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ನನ್ನ ವ್ಯಾಪಾರ ವಹಿವಾಟುಗಳನ್ನು ನಿಲ್ಲಿಸಿಬಿಟ್ಟೇನು. ಸೊ 2 years ಬ್ಯಾಕ್ ಅಂಕಲ್ ಸ್ಟಾಪ್ చేశారంట. ನನ್ನ 2 ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೆ ದೈನಂದಿನ ಶ್ಲೋಕಗಳನ್ನು ಕಲಿಸುವಂತೆ ಸೂಚಿಸಿ ಕೆಲವು ಪ್ರೀ ನರ್ಸರಿ ಶಾಲೆಗಳಲ್ಲಿ ಮಕ್ಕಳಿಗೆ ಶ್ಲೋಕವನ್ನು ಹೇಳಿಕೊಡಲು ಅನುವು ಮಾಡಿಕೊಟ್ಟರು. ಕರೋನಾ ಬಂದ ಮೇಲೆ ನನ್ನ ಮಕ್ಕಳು ಸಲಹೆಯಂತೆ ಆನ್ಲೈನ್ ಕ್ಲಾಸ್ ನಡೆಸಲು ಆರಂಭಿಸಿದ್ದೆ. ಈ ಮಧ್ಯೆ AVLG ಸಂಬಂಧ ಪಡೆದು ಶ್ರೀಮತಿ ಕವಿತಾ ವಿ ಇರಗಂ ರವರ ಸಹಕಾರದೊಂದಿಗೆ ಈ ಗ್ರೂಪ್ ನಲ್ಲಿ ಮಕ್ಕಳಿಗೆ ಮತ್ತು ಹಿರಿಯರಿಗೆ ಭಗವದ್ಗೀತೆ, ಲಲಿತಾಶಾಸ್ತ್ರನಾಮಗಳು ಹೇಳಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇನೆ. ಇದಕ್ಕೆ ಇಲ್ಲಿನ ಮಾಡರೇಟರ್ಸ್ ಕೂಡ ಬಹಳ ಸಹಕರಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. ನಮ್ గురూజీ ಅವ್ರ మాటನಲ್ಲಿ ಹೇಳ್ದೆ, మా గురూజీ మాటల్లో నేను చెప్పుతున్నాండి. ఎస్, సో మన భగవద్గీత కానీ మన లలిత శాస్త్రనామం కానీ అంత యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గురూజీలు ఎట్లా మాకి ట్రైనింగ్ ఇస్తారు అంటే ఈ 38 జనాలే దానికి సాక్షి. ఒక 1 month బ్యాక్ మేము వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసామండి. దాంట్లో గురూజీ ఒక వీడియో పంపిస్తారు. 1 to 5 ఒకరికి, 6 to 10, 11 ఒకరికి. సో ఇట్లా మేము ఆ పార్ట్స్ వాళ్ళకి ఇచ్చేసినాము. ఒక్కొక్కరు దాన్ని నేర్చుకొని వాళ్ళు వీడియో వేస్తే మా నాగరాజ్ గురూజీ దాన్ని రెక్టిఫై చేసి, ఎవాల్యుయేట్ చేసి, రెక్టిఫై చేసి వాళ్ళకి ఇట్లా కాదమ్మా అట్లా అని చెప్పించి ప్రతి ఒక్కటి మాకు చెప్పించినారు. అంతా ఆన్లైన్ లోనే అండి. సో 1 month ఎఫర్ట్స్ ఇప్పుడు మీ ముందరకు వస్తా ఉంది. స్టార్ట్ చేస్తామా? సో ఫస్ట్ ఎవరు అని చూస్తామండి. ఫస్ట్ వీణా పనికిషన్, ఆశా శ్రీరామ్, భవ్య ధనుష్, శ్రీషా పవన్, దీపా గుడిసాగర్, సో దీపాశ్రీ, దేవి అనిల్, దివ్య ప్రమోద్. సో ఒక 5-6 మెంబర్స్ మాత్రమే చెప్పినానండి. సో ఒక నిమిషము. మెంబర్స్ ఇక్కడ జూమ్ లో ఎవరెవరు ఉండారో మీ టర్న్ వచ్చినప్పుడు మీరు అన్మ్యూట్ చేసి మీరు పాడాల. డన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి వీణా పనికిషన్. రెడీనమ్మా? బిఫోర్ వీణా పనికిషన్ మా నాగరాజ్ గురూజీ ఒక 2 minutes మాట్లాడతారండి. హరి ఓం శ్రీ సద్గురుభ్యో నమః. నేను ఇన్నాళ్ళు AVLG అంటే ఆర్యవైశ్య లేడీస్ గ్రూప్ అనుకుంటుని, కానీ ఇప్పుడు నాకేమనిపిస్తా ఉంది అంటే ఆర్యవైశ్య లక్కీ గ్రూప్ అనిపిస్తా ఉంది ఇప్పుడు నాకు. ఇటువంటి నాకు చాలా సంతోషం అవుతా ఉంది. చాలా నాకు ఏం చెప్పాలనే తోస్తలేదు. దీనికన్నిటికీ ముఖ్య కారణము మా శ్రీమతి కవితా గారేనే. కవితా గారు నేనేమన్నా చెప్తే చాలు గురూజీ చేసేస్తాము అంటారు. కానీ దాని ఎంత వాళ్ళు చెప్పింది ఎంత సులువుగా చెప్పరో దాని వెనక ఎంత కష్టం ఉంది అని నాకు ఇప్పుడు అనిపిస్తా ఉంది. ఎలా అంటే ఒక గ్రూప్ ఇది 1 నెల ఇంకా కష్టపడిన దానికి ఈ ఫలితానికి వచ్చింది. 1 నెల వెనక ఇంకా ఎవరు మెంబర్స్ ఎవరి దగ్గర పాడించాలా వాళ్ళకంతాను వాళ్ళని మెంబర్స్ చేసుకునేది, వాళ్ళకి సీరియల్ నంబర్స్ ఇచ్చేది అంతా ఎంత కష్టపడిండారు. ఒక్కొక్క మోడరేటర్స్ ను చాలా కష్టపడిండారు. దానికే ఇంత తక్కువ టైం లోపల AVLG అంత హైయెస్ట్ మెంబర్స్ పట్టుకుంది. దానికి ఎట్లా అంటే ఈ అన్ని మోడరేటర్స్ సహకారం చేపిస్తా ఉండే, అందరికీను కోఆపరేటివ్ గా ఉండే కవితా గారే దీనికి చాలా ముఖ్యమైన కారణము. మన వాసవి తల్లి మరియు ఈ నవరాత్రి దేవతలందరూ AVLGని అనుగ్రహం చేసి, AVLG గ్రూప్ మెంబర్స్ కి అందరికి అనుగ్రహం చేసి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధులు అయ్యేట్లా
జ్ఞాన భక్తి వైరాగ్యాలు వచ్చేట చేసి ఈ నవరాత్రుల్లో అందరికీ జ్ఞానోదయం చేయని, నవరాత్రి లోపల అందరూ జ్ఞాన స్వరూపులు అయిపోవాలా అని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి ప్రోత్సాహం చేస్తాను. హరి ఓం. థ్యాంక్ యూ గురుజీ. గురుజీ ఎఫర్ట్స్ తో మా మోడరేటర్స్ చాలా ఎఫర్ట్స్ చేసిండారండి. అవునమ్మా గురుజీ. లాస్ట్ లో 2 నిమిషాలు వాళ్ళ గురించి కొంచెం చెప్పాలమ్మా నేను. డెఫినెట్లీ గురుజీ, డెఫినెట్లీ మీరు ఎట్లా చెప్తే అట్లా. జ్యోతిర్మయి, సంజన శ్రీరామ్, శ్రావణి రఘు, రియలీ అండి అమ్మాయిలు మీతో ఎంత గురుజీని మిమ్మల్ని కోఆర్డినేట్ చేసేది. అండ్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అందరికీను చాలా బిజీ స్కెడ్యూల్ ఉందండి. మా సంజన శ్రీరామ్ జాయింట్ ఫ్యామిలీ తను, అండ్ జ్యోతిర్మయికి ఇద్దరు కిడ్స్. మా శ్రావణి రఘు ఆఫీస్కి మీన్స్ బిజినెస్ అంటే ఆ షాప్కి పోతుంది. ఇంట్లో కూడాను అంతే జాయింట్ ఫ్యామిలీ. తన కిడ్కి ఆన్లైన్ క్లాసెస్ అంతా ఉంటుంది. ఎక్కడ ఇరిటేషన్ చేసుకోలేదండి. మా అమ్మాయిలు చాలా బాగా కోఆర్డినేట్ చేసి, సో వాస్వాంబ తల్లి వాళ్ళకి ఇంకా బాగా శక్తిని మీకంతా ఇంకా సర్వ్ చేయని అని నేను కోరుతున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తామండి. సో మీ టర్న్ వచ్చినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు చెప్పాల. ఆమెకి మ్యూట్ చేసేయండి, అంత అయిన్మిట్గా మ్యూట్ చేసేయండి. మీ టర్న్ అయిన్మిట్గా. థ్యాంక్ యూ. వీణా స్టార్ట్ చేయమ్మా. జై వాసవి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. ధ్యానం సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరామృతాం మయూకైరహమిత్యేవ విభావయే భవానీం. श्रीमाता श्री महाराज्ञी श्रीमत् सिंहासनेश्वरी चिदग्निकुंड संभूतान् देव कार्य समुद्यता उद्यद्भानु सहस्राभा चतुर्बाहु समन्विता रागस्वरूप पाषाढ्या क्रोधाकारां कृशोज्ज्वलं मनोरूपेक्षु कोदण्डा भज्जद् ब्रह्मांड मंडला निजारुण प्रभापूरा मज्जद् ब्रह्मांड मंडला चंपकाशोक पुन्नागा सौगंधिकलसत्कचा कुरुविंदमनिश्रेणी कनत्कोटीरमण्डिता अष्टमी चंद्र विभ्राजा दलिकस्थल शोभिता मुखचंद्र कलंकाभा मृगनाभा विशिष्यका वदनस्मर मांगल्या गृहतोरणचिल्लिका वक्त्रलक्ष्मी परिवाह सलमीनाबलोचना नवचंपक पुष्पाभा नासा दंड विराजिता ताराकांति तिरस्कारी नासाभरण भासुरा कदंब मंजली कृप्ता कर्णपूर मनोहरा ताटंक युगलीभूता तपनोडुपमंडला पद्मराजशिलादर्शा परिभाविक पोलभू नवविद्रुम बिंबश्री नेक्कारी रदनच्चदा शुद्ध विद्या
शुद्धविद्याङ्कुराकूर द्विजपङ्क्तिद्वयोज्ज्वल कर्पूरवीटिकामूर समाकर्षद्दिगन्धर समकर्षद्दिगन्तर निजसल्लापमाधुर्य विनिर्वर्षच कच्चपि मन्दस्मितप्रभापूरा मज्जत्कामेशमानसा अनाकलितसादृश्या चबुकश्रीविराजिता काव्येशबद्धमाङ्गल्या सूत्रशोभितकन्दरा कनकाङ्गदकेयूरा कमनीयभुजान्विता रत्नग्रेवेयचिन्ताकालोलमुक्ता फलान्विता कामेश्वर प्रेमरत्न मणिप्रतिपनस्तनीनाभ्यालवाल रोमाळी लता फलकुचद्वयी लक्षरोमलतादाराता समुन्नेय मध्यमासन भारदलन्मध्या पट्टबन्धवलित्रया अरुणारुण कौसुम्भ वस्त्रभास्वत्कटितटी रत्नकिङ्किणिकारम्य रशनादामभूषिता कामेशज्ञातसौभाग्या मार्दवोरुद्वयान्विता माणिक्यमकुटा काजिता इन्द्रगोपा परिक्षिप्ता स्मरतूणाभजङ्गिका गूढगुल्फा कूर्मपृष्ठ जयिष्णु प्रपदान्विता नकदीधिति सञ्चन्ना नमज्जनतमो गुणा पदद्वय प्रभाजाला पराकृत सरोरुहा शिञ्जानमणिमञ्जीरा मण्डित श्रीपदाम्बुज मराळी मन्दगमना महालावण्यशेवधीः నెక్స్ట్ 21 కా ఎవరమ్మా చెప్పండి మా. దీప सर्वारुणानवद्यांगी सर्वाभरणभूषिता शिवकामेश्वराङ्कस्था शिवा स्वाधीनवल्लभा सुमेरुमध्यशृङ्गस्था श्रीमन्नगरनायिका चिन्तामणिगृहान्तस्था पञ्चब्रह्मासनस्थिता महापद्माटवी संस्था कदम्बवनवासिनी सुधासागरमध्यस्था कामाक्षी कामदायिनी देवर्षिर्गणसङ्घाता स्तूयमानात्मवैभवा भण्डासुरवधोद्युक्ता शक्तिसेना समन्विता सम्पत्करी समारूढा सिन्दूरव्रजसेविता अश्वारूढाधिष्ठिताश्व कोटिकोटिभिरावृता నెక్స్ట్ 26 ఎవరమ్మా? శ్రీదేవి. ఇదేనా? देवी अनिल चक्रराजरथारूढा सर्वायुध परिष्कृता गेयचक्ररथारूढा मन्त्रिणी परिसेविता गिरिचक्ररथारूढा दण्डनाथा पुरस्कृता ज्वालामालिनी काङ्क्षिप्ता वाह्निप्राकारमध्यगा भण्डसैन्यवधोद्युक्ता शक्तिविक्रमहर्षिता नित्या पराक्रमाटोपा
भण्डपुत्र नित्य पराक्रमटोपा निरीक्षण समोत्सुका भण्डपुत्र वधोद्योक्ता बाला विक्रमनन्दिता मन्त्रिण्यम्बा विरचिता विशङ्गवदतोषिता विशुक्रप्राणहरणा वाराही वीर्यनन्दिता कामेश्वर मुखालोका कल्पिता श्रीगणेश्वरा महागणेश निर्भिन्न विघ्न यंत्र प्रहर्षिता भंडा सुरेंद्र निर्मुक्ता शस्त्र प्रत्यस्त्र वर्षिणी करांगुली नखोत्पन्न नारायण दशाकृतिः महापाशुपतास्त्राग्नि निर्घर्ता सुरसैनिका कामेश्वरास्त्र निर्घद्ध सबंडासुर शून्यका ब्रह्मोपेन्द्र महेन्द्रादि देव संस्तुत वैभव हर नेत्राग्नि संदग्ध काम संजीवन औषधिः श्रीमद्भागवत कूटैक स्वरूप मुख पंकजा कंठाधखटि पर्यंत मध्यकूट स्वरूपिणी शक्ति कूटैक थापन्ना खट्यतो भागधारिणी। गौतमी గౌతమి అమర్నాథ్ అన్మ్యూట్ చేసుకో గౌతమి మూల మంత్రాత్మికా మూలా కూటత్రయ కలేవరా కులామృతైక రసికా కుల సంకేత పాలిని కులాంగనా కులాంతస్థా కౌలిని కులయోగిని అకులా సమయాంతస్థా సమయాచార తత్పరా మూలాధారైక నిలయా బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపురాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరాలస్థా రుద్ర గ్రంథి విభేదిని సహస్రారాంబుద్ధారూఢా సుధాసారా వివర్షిణి తటిల్లాతా సమరుచి షట్చక్రోపరి సంస్థితా महाशक्ति कुंडलिनी विसुतंतु तनीयसी भवानी भावनागम्या भवरण्य कुटारिका भद्रप्रिया भद्रमूर्ति भक्त सौभाग्यदायिनी भक्त प्रिया भक्ति गम्या भक्तिवश्या भयापः शांभवी शारदाराध्या शर्वाणी शर्मदायिनी शांकरी श्रीकरी साध्वी शरच्चंद्र निभानन शातोदरी शांतिमती निराधारा निरंजना निर्लेपा निर्मला नित्या निराकारा निराकुला निर्गुणा निष्कला शांता निष्कामा निरुपप्लवा नित्य मुक्ता निर्विकारा निष्प्रपंच निराश्रया नित्य शुद्धा नित्य बुद्धा निरवध्या निरंतरा कारणा निष्कलंका निष्पाधिर्निरीश्वरा निरागारागमथनी निर्मधा मदनाशिनी निश्चिंता निरहंकारा निर्मोहा मोहनाशिनी निर्ममा ममता हंत्री निष्पापा पापनाशिनी निष्क्रोधा क्रोधशमनी निर्लोभा लोभनाशिनी निस्संशया संशयघ्नी निर्भवा भवनाशिनी निर्विकल्प निराबाधा निर्भेदा भेदनाशिनी निस्तुला नीलचिकुरा निरपाया निरत्यया
दुर्लभा दुर्गमा दुर्गा दुःखहन्त्री सुखप्रदा दुष्ट दूरा दुराचारा शमनी दोषवर्जिता सर्वज्ञा सान्द्र करुणा समानाधिकवर्जिता सर्वशक्तिमयी सर्वमङ्गला सद्गतिप्रदा सर्वेश्वरी सर्वमयी सर्वमन्त्रस्वरूपिणी सर्वयन्त्रात्मिका सर्वतन्त्ररूपा मनोन्मनी माहेश्वरी महादेवी महालक्ष्मी मृडप्रिया महारूपा महापूजा महापातकनाशिनी महामाया महासत्त्वा महाशक्तिर्महारतिः महाभोगा महेश्वर्या महावीर्या महाबला महाबुद्धिर्महासिद्धिर्महायोगीश्वरेश्वरी महातंत्र महायंत्र महामंत्र महासना महायागक्रम राज्य महाभैरव पूजिता महेश्वरा महाकल्पा महातांडव साक्षिणी महाकामेश महिषी महात्रिपुर सुंदरी चतुष्षष्टिपचाराध्या चतुष्षष्टिकलामयी महाचतुष्षष्टिकोटि योगिनी गणसेविता मनुविद्या चंद्रविद्या चंद्रमंडलमध्यका चारुरूपा चारुहासा चारुचंद्रा कलाधरा चराचरा जगन्नाथ चक्रराजनिकेतना पार्वती पद्मनयना पद्मराग समप्रभा पंचप्रेतासना चेतासनासीना पंचब्रह्मस्वरूपिणी चिन्मयी परमानंद विज्ञान गणरूपिणी ज्ञानदात्री देयरूपा धर्म विवर्जिता विश्वरूपा जागरणी स्वपन्ती तैजसात्मिका सुप्ता प्रज्ञात्मिका तुर्या सर्वावस्था विवर्जिता सृष्टिकर्त्री ब्रह्मरूपा गोप्ती गोविंदरूपिणी संहारिणी रुद्ररूपा तिरोदानकरेश्वरी सदाशिवानुरापरायण मंडल मध्यस्था भैरवी भगमालिनी पद्मासना भगवती पद्मनाभ सहोदरी उन्मेष निमिषोत्पन्ना विपन्ना भुवनावलिः सहस्रशीर्षवदना सहस्राक्षी सहस्रपात ब्रह्मा कीटजननी वर्णाश्रमविधायिनी निजाज्ञारूपनिगमा पुण्या पुण्यफलप्रदा श्रुतिसीमन्तसिन्दूरी कृतपादाब्जधूलिका सकलागमसन्दोहा शुक्तिसम्पुटमौक्तिका पुरुषार्थप्रदा पूर्णा भोगिनी भुवनेश्वरी अंबिका नादिनिधना हरिब्रह्मेन्द्र सेविता नारायणी नादरूपा नामरूप विवर्जिता श्रींकारी ह्रीमती हृद्या हेयोपादेय वर्जिता राजराजार्चिता राज्ञी रम्या राजीवलोचना रंजनी रमणीरस्य रणत्किङ्किणी मेखला रमा राकेन्दुवदना रतिरूपा रतिप्रिया रक्षाकरी राक्षसग्नि रामा रमणलम्पटा काम्या कामकलारूपा कदम्बकुसुमप्रिया कल्याणी जगती कंदा करुणारससागरा कलावती कलालापा कांता कादम्बरी प्रिया वरदा वामनयना वारुणी मदविह्वला विश्वाधिका वेद वेद्या विंध्याचल निवासिनी विधात्री वेद जननी विष्णुमाया विलासिनी क्षेत्र स्वरूपा क्षेत्रेशी क्षेत्र क्षेत्रज्ञपालिनी क्षय वृद्धि विनिर्मुक्ता क्षेत्रपाल समर्चिता विजया विमला वन्द्यां वन्दारुजनवत्सलां वाग्वादिनी वामकेशी भक्तिमण्डलवासिनी भक्तिमत्कल्पलतिकां पशुपाश विमोचिनी समृता शेषपाषण्डां सदाचार प्रवर्तिकां
तापत्रयाग्नि संतप्तां समाह्लादन चंद्रिका तरुणीतापसाराध्यां तनुमद्यातमोपहा चितिस्तत्पदलक्ष्यार्थं चिदेकरसरूपिणी स्वात्मानन्दलवीभूतां ब्रह्माद्यानन्दसन्ततिः। राधिका 81 परा प्रत्यक्षति रूपा पश्यन्ति परदेवता मध्यमा वैखरी रूपा भक्तमानसहंसिका कामेश्वर प्राणनाडी कृतज्ञा कामपूजिता शृंगार रस संपूर्णा जया जालंधर स्थिता ओड्याण पीठ निलया बिंदु मंडल वासिनी रहो यागक्रमाराध्या रहस्तर्पण तर्पिता सद्य प्रसादिनी विश्व साक्षिणी साक्षिवर्जिता षडंग देवता युक्ता षड्गुण्या परिपूरिता नित्य क्लिन्ना निरुपमा निर्वाणा सुखदायिनी नित्या षोडशिकारूपा श्रीकंठार्ध शरीरिणी प्रभावती प्रभारूपा प्रसिद्धा परमेश्वरी मूल प्रकृतिर्व्यक्ता व्यक्ता व्यक्त स्वरूपिणी व्यापिनी विविधाकारा विद्या विद्या स्वरूपिणी महाकामेश नयना कुमुदालाद कौमुदी तमो भेद भानुमद्भानुसन्ततिः शिवदूतीराध्या शिवमूर्ति शिवङ्करी शिवप्रिया शिवपरा शिष्टेष्टा शिष्टपूजिता अप्रमेया स्वप्रकाशा मनोवाचामगोचरा चिच्छक्ति चेतना रूपा जडशक्तिर्जडात्मिका गायत्री व्याहृति संध्या द्विजबृंद निषेविता तत्त्वासना तत्त्वमयी पंचकोशान्तरस्थिता निस्सीम महिमा नित्य यौवना मदशालिनी मदघूर्णितरक्ताक्षी मदपाटल गण्डभूः चन्दनद्रवदिग्धाङ्गी चाम्पेय कुसुमप्रिया कुशला कोमलाकारा कुरुकुल्ला कुलेश्वरी कुलकुण्डालय कौलमार्ग तत्परस्तेविता कुमारगणनाथाम्ब तुष्टिपुष्टिर्मतिर्धृतिः शान्ति स्वस्तिमती कान्तिर्नन्दिनी विघ्ननाशिनी तेजोवती त्रिनयना लोलाक्षी कामरूपिणी मालिनी हंसिनी माता मलयाचलवासिनी सुमुखी नलिनी सुब्रूः शोभनासुरनायिका कालकण्ठी कान्तिमती क्षोभिणी सूक्ष्मरूपिणी वज्रेश्वरी वामदेवी वयोवस्था विवर्जिता सिद्धेश्वरी सिद्धविद्या सिद्धमाता यशस्विनी विशुद्धिचक्रनिलया रक्तवर्णा त्रिलोचना खट्वाङ्गादिप्रहरणा वदनैकसमन्विता पायसान्न प्रिया त्वक्स्ता पशुलोकभयङ्करी अमृतादिमहाशक्ति संवृताढाकिनीश्वरी अनाहताब्जनिलया श्यामभावदनद्वया दंष्ट्रोज्ज्वलाक्षमालाधी धरारुधिरसंस्थिता
कालरात्र्यादिशक्यो गौरुता स्निग्धौदनप्रिया महावीरेन्द्रवरदा राकिण्यम्ब स्वरूपिणी मणिपूराब्जनिलया वदनत्रयसंयुता वज्रादिकायुधोपेता दामर्यादिभिरावृता रक्तवर्णा मांसनिष्ठा गुणान्नप्रीतमानसा समस्तभक्तसुखदा लाकिन्याम्भा स्वरूपिणी स्वादिष्टानाम्बुजगता चतुर्वस्त्रमनोहरा शूलद्यायुधसम्पन्ना पीतवर्णातिगर्विता मेदोनिष्ठा मधुप्रीता बन्दिन्यादिसमन्विता गद्यान्नासक्तहृदया काकिनी रूपधारिणी। सुमा गुडिसागर मूलाधाराम्बुजारूढा पञ्चवक्त्रास्ति संस्थिता अंकुशादिप्रहरणा वरदादिनिषेविता मुद्गौधनासक्तचित्ता साकिन्याम्भा स्वरूपिणी आज्ञाचक्राब्जनिलया शुक्लवर्णा षडानना मज्जा संस्था हंसवती मुख्यशक्ति समन्विता हरिद्रा नैकरसिका हाकिनी रूपधारिणी सहस्रदल पद्मास्ता सर्ववर्णोपशोभिता सर्वायुधधरा शुक्ल संस्थिता सर्वतोमुखी सर्वोधन प्रीत चित्ता साकिन्याम्भा स्वरूपिणी स्वाहा स्वदा मतिर्मेधा श्रुति स्मृतिरनुत्तमा श्रुति स्मृतिरनुत्तमा। पुण्यकीर्तिः पुण्यलभ्या पुण्यश्रवणकीर्तना पुलोमज्जार्चिता बन्धमोचनी बन्धुरालका विमर्शरूपिणी विद्या वियदादिजगत्प्रसूः सर्वव्याधिप्रशमनी सर्वं मृत्युनिवारिणी अग्रगण्या चिन्त्यारूपा कलिकल्मषनाशिनी कान्त्यायनी कालहन्त्री कमलाक्षनिषेविता ताम्बूलपूरितमुखी दाडिमी कुसुमप्रभा भृगाक्षी मोहिनी मुख्या ब्रूडानी मित्ररूपिणी नित्यतृप्ता भक्तनिधि निर्यन्त्री निखिलेश्वरी मैत्र्यादिवासना लभ्या महाप्रलय साक्षिणी पराशक्ति परानिष्ठा प्रज्ञानगणरूपिणी माध्वीपानालसामत्ता मातृकावर्णरूपिणी महाकैलासनिलया मृणालमृदुदोर्लता महनीया दयामूर्तिर्महासाम्राज्यशालिनी आत्मविद्या महाविद्या श्रीविद्या कामसेविता श्रीषोडशाक्षरी विद्या त्रिकूटा कामकोटिका कटाक्ष किङ्करीभूत कमला कोटिसेविता
शिरस्थिता चन्द्रनिभा फालस्तेन्द्रधनुप्रभा हृदयस्तारविप्रख्या त्रिकोणन्तरदीपिका दाक्षायणी दैत्यहन्त्रे दक्षयज्ञविनाशिनी धरां धूलितदीर्घाक्षी दरहासोज्ज्वलन्मुखी गुरुमूर्ति गुणनिधि गोमाता गुहजन्मभूः देवी श्रीदण्डनिधिष्ठा दरहा कांशरूपिणी प्रतिपुण्यराकान्त तिथिमण्डलपूजिता कलात्मिका कलानाथ काव्यालापविनोदिनी सचमररवाणी सर्वदक्षिणसेविता आदिशक्तिरमेयात्मा परम पावनकृतिः अनेककोटिब्रह्माण्ड जननी दिव्यविग्रह क्लीङ्कारी केवला गुह्य कैवल्यपददायिनी त्रिपुरा त्रिजगद्वन्द्य त्रिमूर्तिस्थितेश्वरी त्र्यक्षरी दिव्यगन्धाढ्या सिन्दूरतिलकाञ्चिता उमा शैलेन्द्रतनया गौरी गन्धर्वसेविता विश्वगर्भा स्वर्णगर्भा अवरदा वागदीश्वरी ध्यानगम्या परिच्छेद्या ज्ञानदा ज्ञानविग्रहा सर्ववेदान्त संवेद्या सत्यानंद स्वरूपिणी लोपामुद्रार्चिता लीला क्लुप्त ब्रह्मांड मंडला अदृश्यादृश्य रहिता विज्ञात्री वेद्य वर्जिता योगिनी योग्यदा योग्या योगानंद युगंधरा इच्छा शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति स्वरूपिणी सर्वाधारा सुप्रतिष्ठा सदसद्रूपधारिणी अष्टमूर्तिरजा जैत्री लोकयात्रा विदायिनी एकाकिनी भूमरूपा निर्द्वैता द्वैतवर्जिता अन्नदा वसुधा वृद्धा ब्रह्मात्मैक्य स्वरूपिणी बृहति ब्राह्मणी ब्राह्मी ब्रह्मानंदा बलिप्रिया भाषा रूपा बृहत्सेना भाव भाव विवर्जिता सुकाराध्या शुभकरी शोभना सुलभागति राजराजेश्वरी राज्यदायिनी राजवल्लभा राजकृपा राजपीठ निवेशित निजाश्रिता राजलक्ष्मी कोशनाथा चतुरंग बलेश्वरी साम्राज्यदायिनी सत्यसंधा सागर मेखला दीक्षिता दैत्यशमनी सर्वलोकवशङ्करी सर्वार्थदात्री सावित्री सच्चिदानन्दरूपिणी देशकाला परिच्छिन्ना सर्वगा सर्वमोहिनी सरस्वती शास्त्रमयी गुहाम्बा गुह्यरूपिणी सर्वोपाधिविनिर्मुक्ता सदाशिवपतिव्रता संप्रदायेश्वरी साध्वी गुरुमण्डलरूपिणी कुलोत्तीर्णा भगाराध्या माया मधुमती मही गणाम्बा गुह्यकाराध्या कोमलांगी गुरुप्रिया
स्वतन्त्रा सर्वतन्त्रेषि दक्षिणामूर्तिरूपिणी सनकादिसमाराध्या शिवज्ञानप्रदायिनी। జైవాసవి స్వాతి నవీన్ అనే వాళ్ళు కొంచెం పర్సనల్ ఇష్యూ నుంచి రాలేకపోయారు. ఎస్టర్డే షీ సెంట్ వీడియో అండి. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఇప్పుడు వాళ్ళు పాడిండే వాళ్ళు చాంట్ చేసిండే శ్లోకం ఇప్పుడు మేము వీడియో ఆన్ ఇచ్చేస్తాము. ರಿಂದ 145 ಚಿಕ್ಕಲಾನಂದ ಕಲಿಕಾ ಪ್ರೇಮ ರೂಪ ಪ್ರಿಯಂಕರಿ ನಾಮ ಪಾರಾಯಣ ಪ್ರೀತ ನಂದಿ ವಿದ್ಯಾ ನಟೇಶ್ವರಿ ಮಿಥ್ಯಾ ಜಗದಧಿಷ್ಠಾನ ಮುಕ್ತಿದ ಮುಕ್ತಿ ರೂಪಿಣಿ लास्य प्रियालयकरी लज्जारम्भादिवन्दिता भवदा वसुधा वृष्टिः पापारण्यदवानला दौर्भाग्यतूलवातूला जराध्वान्तर विप्रभा भाग्याब्धिचन्द्रिका भक्तचित्तकेकि गणागणा रोगपर्वतदम्बोली मृत्युदारुकुटारिका महेश्वरी महाकाली महाग्रासा महाशना अपर्णा चण्डिका चण्डमुण्डासुरनिषूदिनी। नमस्ते। शराक्षरात्मिका सर्वा लोकेशी विश्वधारिणी त्रिवर्गदा त्रिसुभगा त्र्यंबका त्रिगुणात्मिका स्वर्गा पवर्गदा शुद्धा जपा पुष्प निभाकृतिः ओजोवती द्युतिधरा यज्ञरूपा प्रियव्रता दुराराध्या दुरादर्शा पाटली कुसुम प्रिया महती मेरु निलया मंदार कुसुम प्रिया वीराराध्य विराट रूपा विरजा विश्वतोमुखी प्रत्यग्रूपा पराकाशा प्राणदा प्राणरूपिणी मार्तांड भैरवाराध्या मंत्रिणी न्यस्तराज्यदुः त्रिपुरेशी जयत्सेना निस्वैगुण्य परापरा। सत्यज्ञानानंद रूप सामरस्य परायणा कपर्दिनी कलामाला कामधुक् कामरूपिणी कलानिधि काव्यकला रसज्ञा रससेवतिः पुष्टा पुरातना पूज्य पुष्करा पुष्करेक्षण परं ज्योतिः परं धाम परमाणुः परात्परा पाशहस्ता पाशहन्त्री परमन्त्र विभेदिनी मूर्ता मूर्ता नित्यदृग्धा मुनिमानसहंसिका सत्यव्रता सत्यरूपा सर्वान्तर्यामिनी ब्रह्माणि ब्रह्मजननी बहुरूपा बुधार्चिता प्रसवित्री प्रचण्डाज्ञा प्रतिष्ठा प्रकटाकृतिः। प्राणेश्वरी प्राणदात्री पंचाक्षरपीठरूपिणी विशृंखला विविक्तस्था वीरमाता वियत्प्रसूः मुकुन्दा मुक्तिनिलया मूलविग्रहरूपिणी भावज्ञा भवरोग
अग्नि भवचक्र प्रवर्तिनी चंद्रसारा शास्त्रसारा मंत्रसारा तलोदरी उदार कीर्ति रुद्धामा वैभव वर्ण रूपिणी जन्म मृत्यु जरा तप्त जन विश्रांति दायिनी सर्वोपनिषदुद्गुष्टा शान्त्यतीत कलात्मिका गंभीरा गगनान्तस्थ गर्विता गानलोलुपा कल्पना रहिता काष्ठा कांता कांतार्ध विग्रह कार्यकारण निर्मुक्ता कामकेलितरङ्गिता कनत् कनकताटङ्का लीला विग्रहधारिणी अजाक्षय विनिर्मुक्ता मुग्धा क्षिप्रप्रसादिनी अंतर्मुख समाराध्या बहिर्मुख सुदुर्लभा त्रयी त्रिवर्ग निलया त्रिस्ता त्रिपुरमालिनी निरामया निरालंभा स्वात्मा रामा सुधा श्रुतिः संसार पंक निर्मग्ना समुद्धरण पंडिता यज्ञ प्रिया यज्ञकर्ती यजमान स्वरूपिणी धर्माधारधनाध्यक्षा धनधान्य विवर्धिनी विप्रप्रिया विप्ररूपा विश्वाभ्रमणकारिणी विश्वग्रासा विद्रुमाभा वैष्णवी विष्णुरूपिणी अयोनिर्योनिनिलया कूटस्था कुलरूपिणी वीरघोष्टिप्रिया वीर्या नैष्कर्म्यानादरूपिणी विज्ञानाकलनाकल्या विदग्धा भैन्दवासना तत्त्वादिका तत्त्वमयी तत्त्वमर्थस्वरूपिणी सामगाना प्रिया सौम्या सदाशिवकुटुम्बिनी सव्यमार्गस्था सर्वपद्विनिवारिणी स्वस्था स्वभावमधुरा धीरसमर्चिता चैतन्यार्घसमाराध्या चैतन्या कुसुमप्रिया सदोदिता सदा तुष्टा तरुणादित्यपाटला दक्षिणादरस्मेरुमुकाम्बुजा कौलिनी केवलानर्घ्य कैवल्यापददायिनी स्तोत्रप्रिया स्तुतिमती श्रुतिसंस्तुतवैभवा मनस्विनी मानवती महेशी मङ्गलाकृतिः विश्वमाता जगद्धात्री विशालाक्षी विरागिणी प्रगल्भा परमोदारा परामोदा मनोमयी व्योमकेशी विमानस्थ वज्रिणी वामकेश्वरी पंचयज्ञ प्रिया पंच प्रेतमंचादिशायिनी पंचमी पंचभूतेशी पंचसंख्योपचारिणी शाश्वती शाश्वतैश्वर्या शर्मदा शंभुमोहिनी धराधरसुता धन्या धर्मिणी धर्मवर्धिनी लोकातीता गुणातीता सर्वातीत शमात्मिका बंधुककुसुम प्रख्या बालालील विनोदिनी सुमंगली सुखकरी सुवेशाढ्या सुवासिनी सुवासिन्यर्चन प्रीता
శోభన శుద్ధ మానస బిందు తర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబికా దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యోని ముద్రా త్రికండేశి త్రిగుణాంబా త్రికోణగా అనగాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని. అభ్యాసాతిశయ జ్ఞాత షడద్వాతితరూపిణి అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానద్వాంత దీపికా ఆబాల గోప విదిత సర్వాణ ఉల్లంఘ శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివశక్తైక్య రూపిణి లలితాంబికా ఏవం శ్రీ లలితా దేవ్యా నామ్నాం సహస్రకం జగుః. హరి ఓం. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం సంపూర్ణం. గురుజీ నమస్తే అమ్మా. హరి ఓం. శ్రీ సద్గురుభ్యో నమః. అమ్మా, ప్రతి ఒక్కరు చాలా స్పష్టంగా సుశ్రావ్యంగా చాలా బాగా చెప్పింటారు. సంతోషమాయా. ఇది లలితాదేవికే సంతోషమైనట్లుంది. ప్రతి ఒక్కరు ఎంత శ్రద్ధగా భక్తిగా చెప్పిండారు అంటే మా ఇంట్లోనే పెద్ద పండుగ అయినట్లుంది. ఇది నిజంగా చాలా ఎన్నో వేల జన్మల అదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. ఈ ఏవిఎల్జీలో ఇట్లు చేసిన దానికి ఇది ఒక కొత్త రికార్డే అయినట్లుంది. ఇంతవరకు ఎవరు చేసిండలేదు అనిపిస్తూ ఉంది. ఒట్లో ఇది చాలా బాగా అయింది. ఈ రోజు మీరు చేసిండేది లలిత సహస్రనామ స్తోత్రము. లలిత అంటే సులువుగా చిక్కే అట్లా తల్లి. లలిత అంటే సింప్లర్ దాన్ ది సింప్లియస్ట్. ఈ తల్లి యాలంత సింప్లర్ దాన్ ది సింప్లియస్ట్ అంటే దేవతలు మన దగ్గర కోరేది శ్రద్ధ భక్తి రెండుటినే. మీ అలంకారము, మీ పూజలు, ఎన్ని రకాల పూలు తెస్త్రీ, ఎన్ని రకాల పూజ చేస్త్రీ అని కాదు. భగవంతుడు ఏమడుగుతాడు అంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన అంటాడు. అంటే మనకు భగవంతుడు మన దగ్గర నుండి కోరేది శ్రద్ధా భక్తులు రెండే. మీరు పత్రం ఒకే ఒక ఆకు, పుష్పం ఒకే ఒక పువ్వు, ఫలం ఒక పండు, యావది లేదా తోయం ఒక చెంచా నీళ్లు, ఇంత కూడా వేస్తేను భగవంతునికి మీరు 1000 రకాల్లో పూజ చేసినంత ఆనందమైపోతుంది. కాబట్టి మీరు ఈ వద్దు అంతే శ్రద్ధా భక్తులతో ఒక్కొరు ఎంత బాగా చెప్తా ఉండారంటే వాళ్ళ ముఖంలో కంప్లీట్ శ్రద్ధ దేవి వాళ్ళు ఆవాహన అయిపోయినట్లుండే. అంత బాగుండే, అంత బాగా చెప్పిండారు. నిజంగా ఈ ఇప్పుడు ఏవిఎల్జీ అంటే నాకు నిజంగా అనిపిస్తా ఉండేది ఆర్యవైశ్య లక్కీ గ్రూప్ అని అనిపిస్తా ఉంది. గురుజీ సారీ మధ్యలో మాట్లాడుతాను. దీనికి నాకు మీరు అడిగినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఆ దేవుణ్ణి స్మరించేదానికో అని కాదు, తండ్రి స్థానంలో మీరు ఉండారు, రైట్? సో మీరు వచ్చి అడిగిన దానికి ఇప్పుడు చూడండి, మన డ్రీమ్ మనం ఫుల్ఫిల్ చేసుకునేది సక్కత్ ఈజీ. ఇట్లా డిటర్మినేషన్ చేసుకుంటే మన డ్రీమ్ మనం నిజం చేసుకుంటాం. ఇంకొక డ్రీమ్ మనం నిజం చేసేది, ఫుల్ఫిల్ చేసేది ఉంది చూడండి, అది చాలా చాలా సంతోషం ఇస్తుంది. మీ తండ్రి పొజిషన్ లో మీరు అడిగినప్పుడు నాకు గొత్తు, మీరు అడిగినప్పుడు మీరు యావది అడిగినప్పుడు దాన్ని వెనుక చాలా ఎఫర్ట్ చేయాలని తెలుసు. బట్ మీకు ఎప్పుడు నేను చెప్పుకోవట్లేదు. నేను భగవద్గీత అయినప్పుడు అంతే పాపం మా మోడరేటర్స్ ఎంత కష్టం పడతారు. అక్క సరిక పర్వాలేదక్క మేము చేస్తామక్క అని. వాళ్ళకి తెలిసినది ఏమి అంటే మీ డ్రీమ్ నిజం చేయాలా అని అంతే. ఇప్పుడు మీ ఒక్క
డ్రీమ్ ఫుల్ఫిల్ చేసిండే దానికి ఇక్కడ చూడండి 38 జనాలు ముత్తైదులు ఉండారు. నిజంగా ఎల్లో శారీలు కట్టుకొని ఆ దేవతలే ముందుగా ఉన్నట్లు అనిపించింది. ఇంకొకటి ఎన్నో జనాలకి ఇది ఫస్ట్ టైం నేర్చుకున్నట్లా కూడా ఉంది. ఎలా అంటే వాళ్ళ ప్రొనౌన్సియేషన్ లా కానీ పాపము కొందరికి కెమెరా చూసేది కూడాను కొందరికి కొత్తది కావచ్చు. రైట్. సో కూడా చాలా బాగా చెప్పిండారు. ఎవరు ఏం తప్పులు చెప్పలేదు, చాలా బాగుండే. అదే కరెక్ట్. అందరికి ఫస్ట్ టైం గా ఉంది గురుజీ, నిజంగా చాలా సంతోషమాయ. బట్ నాకు ఆ దేవతకి సంతోషమైందో లేదో కానీ మీ ఆత్మకి సంతోషమాయ, నాకు అది చాలు గురుజీ. అదే నేను ఎప్పుడు AVL లో చెప్పేది ఏమంటే వాట్ యు గివ్ దట్ కమ్స్ బ్యాక్. మీకు సంతోషం ఇచ్చినాము, ఆటోమేటిక్ గా వీళ్ళకందరికీ సంతోషం వస్తుంది. వీళ్ళకందరికీ వచ్చిందంటే నాకే వస్తుంది. నా బిడ్డలు బాగుంటారు గురుజీ, నాకు అదే చాలు. మీరు కంటిన్యూ చేయండి. ఈ AVLG గ్రూప్ కి నేను ఇంకోటి ఒక సీక్రెట్ ఏం చెప్పాలా మీకు అంటే, ఫస్ట్ AVLGని కాంటాక్ట్ చేసింది మా కూతురు కవిత వాళ్ళ దగ్గర మాట్లాడి, మా నాయన ఇట్లా శ్లోకాలంతా చెప్పిస్తారు, మీ గ్రూప్లో ఏమైనా చెప్పించక అవుతుందా, మీరేమైనా చేస్తారంటే, ఆయమ్మ ఏం అడిగినామో తెలీదు, నా కూతురు మా నాయనకి మేము ఇద్దరే కూతుళ్ళు, ఇద్దరికి పెండ్లు అయిపోయి మా నాయన రిటైర్డ్ లైఫ్ చేస్తా ఉంటారు అని చెప్తే, ఎవరమ్మా చెప్పింది మీ నాయనకి ఇద్దరు కూతుర్లోని, ముగ్గురు కూతుర్లు, నేను ఒక కూతురుని. ఆ పొద్దే చెప్పి నా ముఖం చూసిండ్లే, నన్ను ఎవరు చూసిండ్లే, నేను ఎవరు తెలీదు, ఏమీ తెలియకుండా ఉంటేనే మీ నాయనకి ఈ పొద్దుటిగా ముగ్గురు కూతుళ్ళమ్మా, ఇద్దరు కూతుళ్ళు కాదు అని చెప్పేసే. ఎంత మహా వాక్యం అది. మాకు వేదాంతంలో తత్వమసి అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాలు వస్తే కూడా అంత సంతోషమయ్యలే. ఆ మాట ఎవరన్నా ఒక నెల 2 నెలలో 3 నెలలో పరిచయం ఉండే వాళ్ళకి చెప్తే పర్వాలే, మకం చూసిండ్లే మూతి చూసిండ్లే. నా కూతురు ఫస్ట్ టైమే, నా కూతురు కూడా దానికి మొదలేం కాంటాక్ట్ చేసిండ్లే. అట్లా ఆ టైంలో ఈ మహామాట చెప్పింది మహా తల్లి కవిత. అంటే సామాన్యం కాదు. ఈ తల్లిని మనము నోట్లో చెప్పేది కాదు, కవిత్వం రూపంగానే చెప్పాలా. అంత సద్గుణ సంపన్నురాలు ఆయమ్మ. వాళ్ళ కుటుంబము అంతా ఎప్పటికీ నవ్వుతా, ఎప్పటికీ ఇదే తర ఎంతూజియాస్టిక్ గా ఆయమ్మ చేస్తా ఉండే పనులు. నేను రాత్రి 11 గంటలకు ఫోన్ చేస్తే కూడాను గురూజీ ఏం కావాలి చెప్పండి అంటుంది. ఎప్పుడైనా మధ్యలో మధ్యాహ్నమో తెల్లవారో సాయంకాలం ఎప్పుడు ఫోన్ చేస్తాను, ఏదైనా మీటింగ్ లో ఉంటే తప్పితే తక్షణమే మీటింగ్ లో ఉంటే అప్పుడు కట్ చేస్తుంది, తిరిగి తక్షణమే ఫోన్ చేయిస్తుంది. గురూజీ ఏం మీరు ఫోన్ చేసింది దినిషి. నాకేం ఈ పొద్దుటికి డైరెక్ట్ కాంటాక్ట్ లేనే లేదు ఇంతవరకును. అంటే ముఖాముఖిగా కాంటాక్ట్లే, ఫోన్లో మాట్లాడిండాము. ఇట్లా దీంట్లో చేసే అది లైబ్రరీలలో ఇది సెకండ్ టైం నేను వస్తా ఉండేది. అంతేకాని దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే, కరోనా టైంలో గురూజీ మీరు ఎట్లుండారు, మీరు అవతల పోవద్దండా, ఎన్ని కితాలు, సుమారు వారానికి ఒక కితా అన్న, మీకేమైనా కావాలంటే చెప్పండా నేను పంపిస్తాను, మీరు యువతలు పోకూడదు, కిటికీలు మూసుకోండా, వాకిళ్ళు మూసుకోండా. ఏమి ఎంత శ్రద్ధ, ఎంత ఇది. ధన్యోస్మిన్ కండి. నిజంగా నేను చేస్తానండి హోల్సేల్ బిజినెస్ అంటే డజన్ను, 1/4 డజన్, అర్ధ డజన్ ఇట్లా. నాకేం ఇద్దరే బిడ్డలు అయిపోయారు అనుకండి, ఇప్పుడు 1/4 డజన్ బిడ్డలు అయిపోయి నాకు ధన్యుడైపోయిస్తే నేను నిజంగా చాలా సంతోషమాయ. ఇది నా ప్రోగ్రామ్ కంతాను ఈ కవిత గారే కాకుండా శ్రీమతి సుజనా శ్రీరామ్ గారు, సంజనా శ్రీరామ్ గారు, జ్యోతిమయ్య గారు, వీళ్ళు అంతనే. ఎప్పుడన్నా ఫోన్ చేయని రాత్రి 11 గంటలకే సానా కితాలు చేసిండా. నేను గురువు గారు ఏం చెప్పండి అంటారు, అమ్మ మీకు డిస్టర్బ్ చేస్తానంటే లేదు చెప్పండి అంటారు. అదే ఇంకా వీళ్ళది రాలేదు వాళ్ళది రాలేదు వీడియోలు ఉంటే ఇమ్మీడియట్ గా మరుసనాడే దాన్ని ఇదేసి మెసేజ్ వేసి ఆ వీడియోలు తెప్పించి దాన్ని అంతా చూసి ఇచ్చేసిండారు. ఇట్లా వీళ్ళంతాను ఈ కార్యక్రమానికి ఇంత సక్సెస్ కావాలంటే అందరూ ఇది కారణకర్తలే. దీని జొత్తుకి ఈ పొద్దు నేనేం చెప్పాలనుకున్నానంటే, ఆర్యవైశ్య బంధువులందరికీ మీరు మా శ్రావణి పీరియడ్ చేస్తే అమ్మాయి ప్రతి వారము ప్రతి దినము వేస్తా ఉంది. నాకు తెలియదు మా దాని గురించి, వాళ్ళ గురించి నాకు తెలియదు మా. శ్రావణి గారు కూడాను, వాళ్ళకు కూడాను నా హృదయపూర్వకమైన అభినందనములు కూడా. ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నానంటే, ఆర్యవైశ్య బంధువులందరూ ఒక్కరిడీకుండా AVLG గ్రూప్ కి మెంబర్స్ కాండి. ఇది నేను ఏమి దీంట్లో నాకు కమిషన్ అవంతా ఏమీ లేదు, నా హృదయపూర్వకంగా నేను చెప్తా ఉండేది.
ఎలా అంటే ఒక్కొక్క దినం దీంట్లో వస్తా ఉంటే ప్రోగ్రాంలు ఎంత బాగుంది అంటే అసలు కరోనా ఉందా, లాక్డౌన్ ఉందా, మనం ఇంట్లో ఉండామా అని అనిపిస్తలేదు. ఒక్క కాన్సెప్ట్ అయినా ఒక కాన్సెప్ట్, ఒక కాన్సెప్ట్ అయినా ఒక కాన్సెప్ట్ చాలా బాగా వస్తూ ఉంది. ఇప్పుడు ఒక చిన్న నాకు ఒక కవిత్వం చెప్పాలనిపిస్తూ ఉంది, అదొకటి చెప్పిస్తాను. ఏవిఎల్జీ ఆర్యవైశ్య లక్కీ గ్రూప్ మోడరేటర్స్ ఏవిఎల్జీ రాణి హరిద్రా కుంకుమ శోభతి శ్రీమతి కవిత వి ఎరగం గారికి ఏవిఎల్జీలోనే కాకుండా ఆర్యవైశ్యులను ఎవరిని అడిగినా శ్రీమతి కవిత గారు మీరు మా హీరోయిన్ గారు, ప్రతిరోజు మా కళలో వస్తున్నారు, అంతకు ముందే ఫేస్బుక్ లో వచ్చేస్తున్నారు, రోజుకో మంచి మాట చెబుతున్నారు, బయట ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, అన్నదాతలుగా అవతరిస్తున్నారు, ఎందరికో జీవనోపాధ్యాయం అయినారు, మీ సాయానికి వచ్చి ఉన్నారు శ్రీమతి శృతి కార్తిక్ గారు, శ్రీమతి రజనీ కార్తిక్ గారు, శ్రీమతి పూజా సుమంత్ గారు, శ్రీమతి సంజనా శ్రీరామ్ గారు, శ్రీమతి లక్ష్మీ గంగరాజు గారు, శ్రీమతి జ్యోతి మయి గారు, శ్రీమతి పద్మాలేఖ్య గారు, శ్రీమతి శ్రావణి రఘు గారు, శ్రీమతి రమ్య శ్రీధర్ గారు. ఈ నవనాయకులు 9 జనాలు, ఈ నవనాయకులు వచ్చారు, నవరాత్రులను కనువిందుగా చేశారు. ఇప్పుడు ఏవిఎల్జీ అంటే ఆర్యవైశ్య లక్కీ గ్రూప్ అనే అంటున్నారు, చెబుతున్నారు, చెప్తారు కూడా. ఇంకా మాది శ్లోక శిక్షణ అనేసి మా పిల్లల ఇప్పుడు మా కాల్ డజన్ 3 బిడ్లు మాకేం చెప్తా ఉంటారంటే, మీరు మీ నేర్చిన విద్యని సానా జనాలకు పంచండి, బిడ్లకి పెద్దోళ్ళకి ఎవరికి కావాలన్నా నేర్పించండి అని చెప్తా ఉంటారు. వాళ్ళు దీన్ని ఇంకా వాళ్ళ సహకారం ఇంకా నేను భగవద్గీత, ఉపనిషత్తులు, ఆమెకి విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, సౌందర్య లహరి ఇవంతా పిల్లలకి శ్లోకాలు లైట్ మీనింగ్, పెద్దోళ్ళకి డీటెయిల్ మీనింగ్గా చెప్పిస్తూ ఉన్నాను. మీ అందరి సహకారం ఇంకా చాలా సంతోషంగా ఉన్నాను. ముఖ్యంగా కవిత గారి అనుగ్రహమే నాకు చాలా బాగుండదు. ఇప్పుడు ఈ అందరికీ అంటే ఏవిఎల్జీ గ్రూప్కి, ఈ మోడరేటర్స్కి ఈరోజు ఎవరెవరు ఈ లలితా సహస్రనామం పారాయణం చేసిండారో వారందరికీను ఈ లలితాదేవి మరియు నవరాత్రి దేవతలు అందరూను దీర్ఘ సౌమంగళ్యాన్ని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు నేను, జ్ఞాన భక్తి వైరాగ్యాలు నేను ఇచ్చి అందరినీ అనుగ్రహించని ఈ మానవ జన్మం ఇప్పుడు మనకు వచ్చిండాది. మీరు ఈ లైన్లో దీంట్లో వచ్చిండారు. జతకి దీన్ని ఏం చెప్తారు అంటే 3 సానా అదృష్టకరంగా వచ్చేదంట. దైవానుగ్రహం ఇంకానే వచ్చేది. యాది అంటే దుర్లభం త్రయమే వైతత్, దైవానుగ్రహ హేతుకం, మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశయం అంటారు. ఈ 3 వస్తువులు పరమాత్మ అనుగ్రహం ఇంకానే వచ్చేది నిషి. యాది మనుష్యత్వం, అది మనకు వచ్చేసింది అంటే 33% మనకు వచ్చేసినట్ల. 33% అంటే పాస్ మార్క్స్, మనకు పాస్ వచ్చేసింది. ఇంకా ముముక్షుత్వం, మీరందరూ లలితా సహస్రనామం ఇవంతా బాగా నేర్చుకొని చెప్తా ఉంటారు, దీన్నే ముముక్షుత్వం అంటారు. అంటే మీకు 66% మార్క్స్ వచ్చేసినట్ల. ఇంకా మహాపురుష సంశయం, ఒక దేవి అనుగ్రహం ఇంకా మీకు ఒక మంచి గురువు చిక్కే అంటే ఆ గురువు ఉపదేశం వినిసి ఆత్మజ్ఞానం చేసుకొని వస్తే మీరు కంప్లీట్ 99% డిస్టింక్షన్లో పాస్ అయినట్ల. 1% ఏమిటి కిడిచిండేది అంటే మీరు దాన్ని ఉపయోగం చేసుకోవాలనేసి. మీ ఉపయోగం 1%, అది చేస్తే కంప్లీట్ అవుతుంది. అది చేయని అందరికీను లలితాదేవి మరియు నవరాత్రి సర్వదేవతలు అనుగ్రహం చేయని, అందరూ బాగుండి, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాః, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ అని ప్రార్థిస్తూ నేను విరమిస్తున్నాను. అన్ని మోడరేటర్స్కి అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదములు. హరి ఓం. జై వాసవి. థ్యాంక్స్ గురుజీ. మెంబర్స్ 38 మెంబర్స్ ఉంటారు మీరు. మీకు అందరికీ చాలా థ్యాంక్స్. ఈ ఈవెంట్ని సక్సెస్ చేస్తే లలితాదేవి మీకు అంతా బ్లెస్ చేస్తుంది అని క్లీన్గానే గుర్తయిపోయాయి. ఎలా అంటే మా గురూజీ చెప్పేసిండారు మీకు అంతా మంచిది చేయని అనేసి. ఇంకా నేను దానికి ఇంకొక చెప్పే అవసరం లేదు. మీరు ఆల్రెడీ బ్లెస్డ్ రియలీ.
మన కమ్యూనిటీలో పుట్టిండేది అంటే ఇంకా ఎన్నో జన్మల పుణ్యం చేసినాము. ఈ బదు దేశానికి పోయినప్పుడు మేము అభిషేకానికి ఇచ్చింటామండి. ఈ బదు ఫుల్ ఎంటైర్ దీనికి. సో ఈ బదు ఏవిఎల్జీ ఇంకొక లెవెల్కి పోయేది దానికి నేను ఈ బదు ఫుల్ వర్క్ చేస్తూ ఉంటే అతి త్వరలో మీకు అంతా గుడ్ న్యూస్ ఇస్తాను ఏవిఎల్జీ నుంచి. సో ఏవిఎల్జీ ఏదేదో కమ్యూనిటీ కేర్ సర్వీసెస్ అంతా చేస్తూ ఉంది. అదొకటి అయితే నెక్స్ట్ జోరంగా మాట్లాడಬೇಕಾ? సారీ. ఓకే. సో అది కాకుండా ఈ బదు దేశానికి పోయినప్పుడు అక్కడ ఉండే వాళ్ళంతా మనోళ్ళే. అక్కడ ఉండే పూజారి అందరినీ మనోళ్ళే మాట్లాడుతూ ఉంటారు. నాకు మా నాన్న ఒక మాట చెప్తా ఉండ్రి, అమ్మ ఎక్కడ పోయినా దాన ధర్మాలు చేసేది మన కమ్యూనిటీనే కన్నా అని చెప్తా ఉండ్రి. నాకు ఇంకొక ప్రూవ్ అయిపోయా. సో ఎంత ఖుషి అవుతుంది అంటే ఒక తృప్తికి మేము పోయినప్పుడు సడన్ గా ఐ థింక్ నేను అప్పుడు ఇంకా చిన్ని పాప అండి, రాజీవ్ గాంధీ గారు వచ్చిండ్రి. మమ్మల్ని అంతా ఒక జాగాకు పెట్టేసి రాజీవ్ గాంధీని మాత్రము ముందుకు పంపించరు. మా నాన్నని అడగట్ని, ఏమి నాన్న ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, మనం కూడా హ్యూమన్ బీయింగ్ అంటే ఎన్నో పుణ్యం చేసి తను అక్కడ ఎన్నో పాపం చేసి మనం ఇక్కడ కన్నా, అందుకే మంచి కార్యాలు చేయాలా, మంచి పనులు చేయాలా, మంచిదే చూడాలా, మంచిదే వినాలా అని వాళ్ళు ఎప్పుడు చెప్తా ఉండ్రి. అది నిజమాయ. అందుకే బ్రాహ్మిన్స్ ఎప్పుడు కడప ఆ పక్క, మనం ఎప్పుడు ఈ పక్క అని కూడా చెప్తా ఉండ్రి వాళ్ళు. సో అట్లా మన కమ్యూనిటీ చాలా చాలా మంచి చేస్తూ ఉందండి. మన వాసవాంబ తల్లిది ఒక ఇంటెన్షన్, అమ్మ ఎంత త్యాగం చేసింది అంటే అబద్దు నాకు ఈ సింహాసనం కావాలా, నాకు ఈ నగలు కావాలా, ఇదంతా నాకు కావాలా అని వద్దు అనుకొని రాజన్ ఎట్లా వెళ్ళిపోయి నింటే ఈ బద్దు నేను ఉంటా ఉండలేదు, వనితా శెట్టి ఉంటా ఉండలేదు, విద్యా వాళ్ళు ఉంటా ఉండలేదు, నాగరాజ్ సార్ ఉంటా ఉండలేదు, రాధికా గారు ఎవరు ఉంటా ఉండలే, మన కమ్యూనిటీనే ఉంటా ఉండలే. సో ఆ బద్దు అమ్మ త్యాగం చేసింది. సో నాది ఒకటి రిక్వెస్ట్ ఏమి అంటే, అందరూ హ్యూమన్ బీయింగ్స్ లేదు అనలేదు, మన కమ్యూనిటీకి మంచి ఇంపార్టెన్స్ ఇస్తామండి, మన వాళ్ళు అని. సో అమ్మ యా ఇంటెన్షన్, యా మిషన్, యా గోల్తో అగ్నిగుండంతో దిగిందో అది డైల్యూట్ అవుతా వస్తూ ఉంది డే బై డే. సో అది నుంచి మనము బ్రష్ చేసుకొని మనం ఏమి అని మనం తెలుసుకొని మన కమ్యూనిటీని అంతా మనమంతా యూనిటీ అయిపోయి ఇంకా బాగా సోషల్ సర్వీస్ చేయాలా, ఇంకా బాగా మన కమ్యూనిటీలో దాన ధర్మాలు చేయాలా. ఎస్పెషల్లీ మనము వీఆర్ నోన్ ఫర్ పూజలు కదా అండి, మన ఆర్యవైశ్యులు అంటే మనం ఇంకా చాలా పూజలు చేయాలా. పాస్ట్ 10-15 డేస్ నుంచి అనామిక పోస్టులు తక్కువైపోయింది. మేబీ పూజల నుంచినో లేకపోతే ఆ వైరస్ది ఇంపాక్ట్ తక్కువైందో ఏమో నాకు తెలియదు. బట్ ఒకలా నా చేతిలో అనామిక పోస్టులు తక్కువైంది, నాకు ఎంతో రిలీఫ్గా ఉంది. సో మీరంతా ఇంకా బాగా పూజలు చేయండి. సో ఈ బద్దు నేను ఇంకొకటి డిసైడ్ చేసింది ఏమి అంటే, ఇట్లా ప్రతి శుక్రవారము ఇంకా మీటింగ్ ఇంకా లలితా శాస్త్రనామ చేస్తాము, లేకపోతే మణిదీప వర్ణన చేస్తాము అనుకున్నాను. చూస్తామండి ఇంకా ఏమేమవుతుంది అనేసి. థ్యాంక్స్ అందరికీ. సర్వే జన సుఖినో భవంతు. లైవ్ క్లోజ్ చేస్తానండి. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. Thank you.